నేను ఇంత ఆవేశంగా వస్తున్నాడు. వీడు ఇంత ఆవేశంగా వచ్చి నిమ్మకాయ పిండుతున్నాడు ఏంద్రా? అమ్మా దొరకరావు గారా. అరే ఏంద్రా ఇదే అన్నా ఏడకండి అన్నా 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 ఏడుకన్నా మాకే లేవన్నా. ఏమైంది? నమస్కారం అమ్మ. నా పేరు పులిపాటి పుల్లయ్య. అసలు పేరు పుల్లయ్య. మా తాత పేరు. మా తాత చిన్నప్పుడు నన్ను అడుగు తీసుకెళ్తే పులి దగ్గరికి వెళ్ళి పులిపాలు తాగేవాడిని. అప్పటి నుంచి నన్ను అందరూ పులిపాలు పుల్లయ్య అంటారు. అసలు విషయం ఏంటంటే మొన్న నీ మొగుడు మావాడు ఎవరినో ప్రేమించాడని కొట్టాడు. ఇప్పుడు నీతో ప్రేమలో పడాలంది. నన్ను కొడతాడా? కొడతాడా? ఏం మాట్లాడుతున్నారా? నన్నే కొడతావే నువ్వు? దాన్ని పట్టుకోడరా. మావాడు ప్రేమించడం తప్ప? తప్ప? ప్రేమించడం తప్పు కాదురా, ఒక్కరినే ప్రేమించాలి. అసలు నీ కొడుకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ప్రేమించాడో తెలుసా? తెలుసా నీకు? వీడా వీడా పోరా ఇక్కడి నుంచి, పో ఇక్కడి నుంచి. ఎవరు వాళ్ళు? ఇంతకు ముందు నేను కొట్టిన వాళ్ళు. కులం కులమని గొంతు చించుకొని అరుస్తారే, కులంలో ఎవరికన్నా సమస్య వస్తే నేనున్నాను అంటారు. కానీ అదే సమస్య మన గుమ్మం వరకు వస్తే ఏ ఒక్క మనిషి కూడా మనకి సాయం రాలేదు. ఏ మనిషి సాయం రాడు. ఏ వ్యక్తిలో అయినా మనం చూడవలసింది కులం కాదండి, గుణం. మొన్న కూడా ఇలాగే సుబ్బారావు గారి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారు. ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. ఏమండి, జీవితంలో నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏ కోరిక కోరుకోలేదు. మొదటిసారిగా నేను ఒక కోరిక కోరుకుంటాను, తీరుస్తారా? ఏంటది? నాకు ముందు మాటివ్వండి. సరే. ఈరోజు నన్ను కాపాడిన అబ్బాయికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామా? ఆ అబ్బాయి ఎవరో తెలిసిందా? తెలిసింది. రేపు వాళ్ళ ఇంటికొస్తాము, కబురు పంపించు. ఆ కూల్ డ్రింక్స్ ఇయ్యమ్మా. అదృష్టవంతుడే అబ్బాయి బాగున్నాడు కదా? తీసుకోండి. ఇక్కడ వీడియో చేద్దాం, ఇది అయిపోయా. వాళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. అవునా? మరి ఇంకెందుకు ఫేక్ పెళ్లి చూపులు? డైరెక్ట్ గా పెళ్లి చేస్తే సరిపోయింది కదా. ఓ, నీకు అలా అర్థమైందా? చూడానందు, నా ఆస్తికి అంతస్తుకి నువ్వు సరితూకోకపోయినా నా కూతురు నీకు ఇవ్వడానికి కారణం నీ నడవడిక, నీ పద్ధతి నాకు నచ్చాయి. నా కూతురు అంటే నీకు ఇష్టమేనా? అబ్బా ఎప్పుడో ఇష్టం అంకుల్. ఏంటి అంటే ఇప్పుడే ఇందాకే చూసి ఇష్టపడ్డా అంటున్నా. మీ అమ్మాయి కూడా ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. అది నా కూతురు. నేను గీసిన గీత దాటదు, నా మాటకు ఎదురు చెప్పదు. ఏమంటావురా చిట్టి తల్లి? బంగారమే కాదు, నువ్వు మెరవాలి. పిల్లాడు ఏం చెప్పినా ఓపిగ్గా వినవే, కంగారు పెట్టేకు, కొంచెం నవ్వవే. రూమ్లోకి వెళ్ళాక సిగ్గుపడకుండా ఆ అబ్బాయి ఏం చెప్పినా వినవే, అర్థమైంది కదా? పాలు నాకు నచ్చావు, కానీ నువ్వు ఇచ్చావు కదా, తాగుతాను. నాకు అస్సలు నచ్చావు,
కానీ చాలా బాగుంది అని తాగుతున్నాను. ఆనంద్, నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న అంటే చాలా భయం. ఏం మాట్లాడాలన్నా చాలా భయం. నువ్వు నాతో చాలా ఫ్రీగా ఉండొచ్చు. నేను నీ భర్తను మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుల్లా కూడా ఉంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు మనం కలవద్దు. నాకేదో తెలియని బాధగా ఉంది. అంతా ఏం అర్థం కావట్లేదు. అన్నీ తొందరగా జరిగిపోతున్నాయి. నాకు కొంచెం టైం కావాలి. మీకు కావాలంటే మీ ఇష్టం. నాకు అర్థమైంది నువ్వేదో టెన్షన్లో ఉన్నావని. అయినా నీకు ఇష్టం లేకుండా మనం ఏం చెయ్యొద్దు. అయినా మన మనసులో కలవాలనుకున్నాం కానీ మన శరీరాలు కాదు. ఇప్పటికే బాగా టైర్డ్ అయినట్టున్నాం. పడుకో. గుడ్ నైట్.
వైజాగ్లో మంచి ప్లేస్లో అని ఉంటే చెప్పమ్మా, మీ బాబాయ్ నేను వచ్చి వీడియో చేసుకుంటాం. మా అప్పుడే వెళ్ళాలా? 2 రోజులు ఉంటానే, నాన్నతో మాట్లాడొచ్చు కదా. ఇలా చెప్పి నీ భర్తను ఒప్పించు. పొయ్యి అల్లుడి గారి లగేజ్ సర్దుపు. ఆయన ఏమేసుకుంటారో నాకెలా తెలుస్తుందమ్మా? భర్త ఇష్టాలేంటో తెలుసుకోవాలి. ఆయన ఏ స్వీట్ తింటాడో, ఏ పాట వింటాడో, ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడొస్తాడో, ఏం చేస్తాడో భార్యగా తెలుసుకోవాలిగా. ఏదో సోదంతా ఎందుకు? నాన్నకి చెప్పడం భయమని చెప్పొచ్చుగా. నేను అడుగుతాను చూడు. పోయి వెళ్ళి అడుగు. చూడమ్మా, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తున్నావు. ఇక నుంచి ఈ ఇంటి పరువుని, ఆ ఇంటి గౌరవాన్ని ఇకపై నువ్వే కాపాడాలి. నువ్వు ఈ ఇంటి బిడ్డవే కాదు, ఇక నుంచి ఆ ఇంటి బిడ్డవు కూడా. చిన్న చిన్న ఇబ్బందులొస్తే మనసులో పెట్టుకోమ్మా, మనుషుల మీద మాత్రం చూపించొద్దు. రే బంటూ, అమ్మాయి గారి బ్యాగ్ తీసుకునిరా. పదమ్మా వెళ్దాం. చూడానంద్, నా ఇంటి ఆనందాన్ని నీ చేతిలో పెడుతున్నాను. దాని కంట కన్నీళ్ళొస్తే నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబాయ్, జాగ్రత్తగా వెళ్ళండమ్మా. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. పిన్ని, బాయ్. జాగ్రత్త వెళ్ళి. జాగ్రత్త. కార్ కంఫర్ట్గానే ఉందా? జ్యూస్ ఏమో తాగుతావా? వద్దు. నువ్వు చాలా సైలెంట్ అనుకుంటా. నేను అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్తావా? ఇంకేం మాట్లాడవా? నువ్వు మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా? ఏమైంది? నాకు ఏసీ పడదు. ఓకే, మనకి విండోస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. విండో ఓపెన్ చేస్తాను. ఎక్కడికి? ఏంటి అసలేం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? పాపమే లక్కి, నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. అలాంటిది నీ ప్రేమ విషయం చెప్దామని ఇక్కడికొచ్చి ఏకంగా పెళ్ళే చేసేసుకున్నావు. ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? మరేం చేయమంటావే? నేనొక వ్యక్తిని ఇష్టపడ్డాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పడానికి వచ్చానే. కానీ ఆ రోజు రోడ్డు మీద నాన్న ఒక వ్యక్తిని కొడుతుంటే భయం వేసి చెప్పలేదే. ధైర్యం చేసి చెప్దామంటే నేను వేరే ఎవరైనా ప్రేమిస్తే తన ప్రాణాలు తీసుకుంటా అన్నాడే. అలాంటిది నా ప్రేమ విషయం ఎలా చెప్పమంటావే? అందుకే నాకు ఇష్టం లేకపోయినా నాన్న మాటకి ఎదురు చెప్పలేకపోయాను. అలానే ఆయనతో కాపురము చేయలేను.